హలో ఈ వీడియో అస్సలు స్క్రోల్ చేయొద్దు, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ వీడియో మెయిన్ ఇంపార్టెంట్ న్యూ పేరెంట్స్కి. లాస్ట్ వీక్ మా బాబుకి అదే మా జున్నోడికి బాగాలేక వైజాగ్లో ద మోస్ట్ ఫేమస్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో జాయిన్ చేసాం అనమాట. అయితే వాళ్ళు కాసేపు బయటకు వెళ్ళండి అని చెప్పి ఎమర్జెన్సీ రూమ్ క్యాజువాలిటీ ఉంటుంది కదా, ఆ ఎమర్జెన్సీ రూమ్ వాళ్ళు ఏం చేశారు, నన్ను బయటికి బొమ్మన్నారు. నేను బోన్ ఇక్కడే కూర్చుంటాను, నా ముందే పెట్టండి, పిల్లని వదిలేసి నేను వెళ్ళను అనేసి నేను మొండికేసి కూర్చున్నాను. మీరు అలా పెడితే నా ముందు పెడితే క్యాన్లో పెట్టండి, లేదంటే పిల్లని తీసుకొని వెళ్ళిపోతాను అని అనేసి నేను అంత మొండికేసి అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు తెలుసు పిల్లని వదిలిపోతే వాడు అస్సలు ఒప్పుకోడు. అండ్ లాస్ట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ సేమ్ హాస్పిటల్లో క్యాన్యులా పెట్టే దగ్గర అక్కడ వర్క్ చేసే సీనియర్ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, జూనియర్ సిస్టర్స్తో వాళ్ళు మన పిల్లల మీద ప్రాక్టికల్స్ చేపిస్తూ ఉన్నారు, ఈ క్యాన్యులా పెట్టడం నేర్పించడం. అయితే ద వర్స్ట్ థింగ్ మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, పిల్లాడికి లెఫ్ట్ హ్యాండ్కి ఒక 6 ప్రిక్స్ అయ్యాయి, 6 టైమ్స్ గుచ్చారు. పోనీ పిల్లలకి నరం కనబడట్లేదో, పోనీ డిహైడ్రేషన్ వల్ల ఏం కనబడట్లేదో, వెయిన్స్ కనబడట్లేదో అని అనుకోవడానికి కూడా లేదు. అది వెయిన్ డిటెక్టర్ ఉంటుంది కదా, ఇలా లైట్ పెడితే ఇక్కడ వెయిన్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి కదా, అది పెట్టినా కూడా దాంట్లో పెట్టడానికి అమ్మకి చేతగాల. అయితే అందులో నీడిల్ పెట్టి ఇలా తవ్వుతూ ఉందన్నమాట, ఇలా 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 దాంట్లోకి సరిగ్గా ఫిక్స్ చేయడానికి ఆవిడ. సరే ఆ హ్యాండ్ను 5-6 సార్లు పొడిసేసి వదిలేశారు. తర్వాత ఈ చేతిని పట్టుకున్నారు, ఈ చేతి మీద 3 ప్రిక్స్ అయ్యాయి. నేను సీరియస్ అయ్యి ఏంటంటే ఇంత ఇది అవుతుంది ఏంటి అని అంటే, అప్పుడు సీనియర్ సిస్టర్ వచ్చి తీసుకొని ఆవిడ సింగిల్ ఇదిలో పెట్టేసింది అనమాట. ఇది 2-3 ఇయర్స్ 1 ఇయర్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ మీద మెయిన్ ప్రాక్టికల్స్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నాకు ఇన్నిసార్లు కూర్చోరు ఇన్నిసార్లు అనేసి బయటకు వచ్చి చెప్పలేరు కదా, పేరెంట్స్ బయట డోర్ బయట నిలబడి ఉంటారు, వాళ్ళ చెప్పుకోలేరు, నోరిప్పి చెప్పలేరు. అదే కొంచెం పెద్ద పిల్లలు అనుకో, ఇన్నిసార్లు కూర్చోరు మమ్మీ నాకు డాడీ అనుకుని వచ్చి చెప్తారు కాబట్టి వాళ్ళ మీద చేయరు. ఈ మెయిన్ 3-4 ఇంకా మాటలు రాని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ మీద మెయిన్ ప్రాక్టికల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రోటోకాల్ మీరు బయటకు వెళ్ళండి అని అంటే మీరు అలా వదిలేసి మాత్రం అస్సలు పోవద్దు, బీ కేర్. అయినా నాది బుద్ధి తక్కువ. ఇంట్లో ఒక వజ్రాన్ని పెట్టుకొని మా మమ్మీని వదిలేసి ప్రైవేట్ హాస్పిటల్లో పోదాం, బయట బాగా చేస్తారు ట్రీట్మెంట్, పిల్లల హాస్పిటల్లో కదా చాలా బాగా చూస్తారు అని చెప్పేసి బయలుదేరిచ్చేసాను అనమాట హాస్పిటల్కి. తీరా తీసుకోపోయి పిల్లాన్ని తీసుకుపోయి పొడిపిచ్చేసేసి చేతుల నిండా పొడిపిచ్చేసేసి ఒక 2-3 సెలైన్ బాటిల్ 2 బాటిల్ పెట్టించుకొని తీసుకొని వచ్చాను. అదే చంటి పిల్లలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి, అర్థమవుతుందా? అండ్ బిల్లింగ్ విషయంలో కూడా చూసుకోండి, దొంగలెక్కలు వేసేసి లాస్ట్కి, ఎందుకంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్లు ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళే కదా పెట్టేదని అనేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసి పడేస్తూ ఉంటారు. చూసుకోండి. నాకు 1 డేకి జస్ట్ 14,000 రూపీస్ వేసేసారు. మరి అందులో కొన్ని లెక్కలు కూడా నేను లాస్ట్లో వెళ్ళి టాలీ చేసి గట్టి పట్టుకొని నిలదీస్తే అప్పుడు నాకు లాస్ట్కి అమౌంట్ తగ్గించి ఇచ్చారనమాట. ఇలా ఉంటున్నారు వాళ్ళు. ఎన్ని నీడిల్స్ వాడుతున్నారు, ఏంటేంటి వాడుతున్నారు, మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ ఫస్ట్. అది మీరు చేయాల్సిన పని, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈసారికి వదిలేస్తున్నా మీ హాస్పిటల్ డీటెయిల్స్ ఇవన్నీ నేను బయట పెట్టకుండా ఈ వీడియోలో, ఎందుకనంటే ఇప్పటికన్నా కొంచెం తెలుసుకుంటారేమో అని అనేసి చూస్తున్నాను. అసలే స్పాంజ్ గుంటరు అనేది ఎందుకులే బయట పెట్టడం అని ఆగుతున్నా. ఇలాంటివే కనుక మళ్ళీ రిపీట్ అయినా, నా చెవులో పడినా, నేను ఎంత మెంటల్గానో నన్ను టిక్టాక్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి బాగా తెలుసు నేనేంటనేది. ఏదో ఇప్పుడు కాస్త చల్లబడి కామ్గా ఉంటున్నాను, కానీ నాలో నుంచి నా ఇది రానివ్వద్దు బయటికి.